ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ విచారణపై ట్విస్ట్ నెలకొంది. ఏసీబీ ఆఫీస్ వద్దకు వచ్చినటువంటి కేటీఆర్ నాటికే పరిణామాల మధ్య వెనుదిరిగారు. తన వెంట న్యాయవాదులను పోలీసులను అనుమతించకపోవడంతో విచారణకు హాజరు కాలేదు. అక్కడి నుంచి బీఆర్ఎస్ ఆఫీస్కు వెళ్లిపారు. మరోసారి లీగల్ టీంతో కేటీఆర్ సమావేశమయ్యారు. న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. గతంలో ఏసీబీ ఇచ్చిన నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఏసీబీ తనను కొన్ని డాక్యుమెంట్లను అందివ్వాలని కోరిందన్నారు. ఏ అంశాలపై సమాచారం కావాలో మాత్రం స్పష్టం చేయలేదన్నారు. తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు కేటీఆర్ అందించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమైంది. మరింత సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ చందు. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఈరోజు ఒక హైడ్రామానే నెలకొంది. ముఖ్యంగా ఏసీబీలు ఇచ్చిన నోటీసులకి ఈరోజు ఉదయం ఏదైతే ఏసీబీ ఆఫీస్కి కేటీఆర్ అలాగే కేటీఆర్తో పాటు తన న్యాయవాదులను కూడా తీసుకుని రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఏసీబీ అధికారులు అలాగే పోలీసు అధికారులు కూడా న్యాయవాదులు మాత్రం లోపలికి అనుమతించేదే లేదంటూ కూడా కేటీఆర్కి స్పష్టం చేసిన నేపథ్యంలోనే తన న్యాయవాదులు ఉంటేనే తను విచారణకు హాజరవుతానంటూ కూడా కేటీఆర్ అక్కడ సుమారు 40 నుంచి 45 నిమిషాల పాటు కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కానీ పోలీసులు ఎట్టకేలకు కూడా ఏదైతే న్యాయవాదులను లోపలికి అలౌమెంట్ చేయకపోవడంతో కూడా కేటీఆర్ అక్కడి నుంచి వెనుదిరిగారు. ముఖ్యంగా వెనుదిరిగే సమయంలో కూడా ఒక లెటర్ మాత్రం పోలీసు అధికారులకు ఇచ్చి మరీ వెళ్ళారు. ముఖ్యంగా ఏదైతే ఏసీబీ అధికారులు ఇచ్చిన నోటీస్కి తన రిప్లై లెటర్ అంటూ కూడా ఒక లెటర్ ఇచ్చి మరి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఏసీబీ అధికారులు మరొకసారి ఏదైతే కేటీఆర్కు నోటీసులు ఇవ్వడానికి కూడా ప్రస్తుతం సిద్ధమవుతున్నారు. ఈ నోటీసులో మాత్రం చాలా క్లారిటీగా ఏదైతే కొన్ని పాయింట్స్ అయితే స్పష్టం చేయనున్నారు. దీంట్లో ముఖ్యంగా తమ న్యాయవాదులను మాత్రం ఏదైతే ఏసీబీ ఆఫీసులోకి అనుమతించేదే లేదు. కేవలం కేటీఆర్ మాత్రమే ఏదైతే ఏసీబీ ఆఫీస్కి రావాలి, అలాగే విచారణకు సహకరించాలంటూ కూడా మరొకసారి ఏదైతే నోటీసులు అయితే జారీ చేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి గతంలో ఏసీబీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి కేటీఆర్కి అయితే నోటీసులు అయితే జారీ చేశారు. కానీ కేటీఆర్ ఈరోజు విచారణకు హాజరై అక్కడి నుంచి వెనక్కి తిరగడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు నుంచి నేరుగా బీఆర్ఎస్ భవన్ కూడా వెళ్ళిపోయారు. ముఖ్యంగా ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి నిధుల మళ్లింపులకు సంబంధించి ఏదైతే ఏసీబీ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు అడిగారంటూ కూడా ఇటు కేటీఆర్ అయితే స్పష్టం చేశారు. కానీ ఏ డాక్యుమెంట్లు, ఏ విషయానికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది మాత్రం క్లియర్ కట్గా ఏదైతే స్పష్టం చేయకపోవడంతో కేవలం ఏదైతే ఏసీబీ ఇచ్చిన నోటీసులకి కేవలం లెటర్ ఇచ్చేస్తే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది అయితే పూర్తిగా సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఏసీబీ అధికారులు మొదట నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఏదైతే కేటీఆర్ అయితే రాలేదు. సో రెండవసారి మరొక నోటీస్ ఇవ్వనున్నారు. ఈ నోటీసులో తమ న్యాయవాదులను తీసుకురాకుండా కేటీఆర్ హాజరవ్వాలంటూ కూడా మరొక నోటీసులు అయితే జారీ చేయనున్నారు. ఒకవేళ ఈ నోటీసులు జారీ చేస్తే కేటీఆర్ వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారా, లేదా తన మరొకసారి తన న్యాయవాదులతోనే హాజరవుతానంటూ కూడా ఇలా వాగ్వాదానికి దిగుతారనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. చంద్రు. రైట్ మా, థ్యాంక్ యూ.